వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఇప్పుడు కూడా ఏంటంటే తల్లి మా ఫీలింగ్ ఏంటంటే తల్లి ఎక్కడైనా అపజయం కరెక్ట్గా మనం తీసుకోగలిగితే మళ్ళీ ఏ రోజైనా దానికి చెప్పుద్ది. దాన్ని ఈగోలాగా అట్టు చేసుకుని మనం కుంగిపోవడం అవసరం లేదు. అపజయం అంటే వాటి ప్రాబ్లం ఏంటి దానికి షోమని యాక్చువల్ ఏంటంటే ఇట్లాంటి తీసేయటాలు ఒక మనిషిని నీది బాగలేదు అంటాలు బాగుండే అంటాలు అనేది అది అంటే అది నేచర్లోనే గుణం ఉంది, నిరంతర మార్పు. రేయి పగల్లాగా అలాంటి సుఖ దుఃఖాల్లాగా నిన్ను సూపర్ అనే ఒక ప్లేసు నీకు బాగలేదనే ప్లేస్లు అన్నీ కూడా మనిషికి నేచర్లోనే సహజంగా ఉండే డిజైన్ చేయబడి ఉంది. అది తర్వాత వెళ్ళాక అర్థమైంది తర్వాత అంటే దీన్ని మనం తప్పుగా అర్థం చేసుకుంటే పొగిడినప్పుడే నిరంతరం పొగడంపులకే మనిషి ఉంటే నిరంతరం అహంకారంతో ఉరిగిపోతాడు మనిషి. కాబట్టి అప్పుడప్పుడు తీసేయటాలు తక్కువ మాట్లాడటాలు వస్తేనే బ్యాలెన్స్ అవుతాడు. ఒక ఫెయిల్యూర్ కి నా జీవితంలో ఇంత గొప్ప నిర్వచనం నేను వినలేదు, విని ఉండనేమో కూడా నాకు అర్థం కావట్లేదు. కుర్రోళ్ళు కూడా యూత్కంతా కూడా తెలియాలి 100%. అందుకనే అడిగాను నేను ఆ ప్రశ్న, మీరు ఫెయిల్యూర్స్ ని ఎలా హ్యాండిల్ చేస్తారు అని అందుకనే అడిగాను. మా జీవితంలో సక్సెస్ కంటే ఫెయిల్యూర్ ఎక్కువ ఉన్నాయి. అవునా? మీరు అసలు షార్ట్ టైమ్ లోనే అంత పేరు సంపాదించుకున్నారు కదా. పేరు ఇచ్చిన మాకు తెలుసు. చెప్పరా ప్లీజ్, అవే మా యూత్ కి. ఫస్ట్ టైం మేము చెన్నై వెళ్తాప్పుడు ఇది మంచి డ్రీమ్ అనమాట. అంటే కళ్ళం నీళ్ళిద్దరం సట్లు తడిచిపోయిన ఏడిసిన రోజు ఇది. అయ్యో. రాజు మాస్టర్ గారు చెన్నై వెళ్దాం అన్నారు, ప్యాంట్లు కొనుక్కుంటారు వేసుకుందాం అన్నాడు. అంతా వెళ్ళి ప్యాంట్లు కొనుక్కున్నాం. మా ఊర్లో అందరికి వాళ్ళందరూ యాంగ్జైటీ చేసేసి చిన్న సంచి ప్లాస్టిక్ సంచులు బట్టలు పెట్టుకున్న అందరూ బాగా చెప్పేసి అందరూ వచ్చాం. నైట్ కరెక్ట్గా వచ్చే నైట్ 10 o'clock ట్రైన్ సర్కార్ ఎక్స్ప్రెస్ చెన్నై. ఇది కరెక్ట్గా ఆ రోజు గాలి దోన వాసన ట్రైన్ లాగిపోయింది. రాజు మాస్టర్ దగ్గరికి పొద్దున్నే ట్రైన్ ఆయన కూడా వెళ్ళలేదు. పొద్దున్నే వెళ్ళాము. వెనకలనే నా కొడకలారు మీరు ఐరన్ లెక్క అనుకుంటాను ట్రైన్ లాగిపోయి అన్నాడు. అంటే చూడండి, అంటే ఎన్నో ఆశలతో వచ్చాము. సరే సాయంకాలం వెళ్దాం కాదు, రేపు వెళ్దాం అన్నాడు. ఎల్లుండి వెళ్దాం అన్నాడు. రేపు వదిలేయండిరా బాగలేదు, ఎల్లుండి వెళ్దాం అన్నాడు. సరే అని చెప్పి ఇంటికి వెళ్ళాలంటే ఏం అర్థం కాలేదు. ఇంట్లో ఏమంటారా అంటే ఊరు కదా, విలేజెస్ కదా, పెద్ద హైపిచ్ వచ్చారు. చెప్పేసి వెళ్తున్నాం వచ్చాము. మళ్ళీ సాయంకాలం వెళ్తున్నామని మళ్ళీ బ్యాగ్ ఇంటికి వెళ్ళాము. అందరూ సైలెన్స్గా అక్కపడకుండా చీకటి పడ్డ పొగులంతా ఉండి చీకటి పూనుకున్నాక వెళ్ళాము. మరుసటి రోజు వెళ్దాం అన్న మనిషి ఈ రోజు వెళ్ళిపోయాడు. మీకు చెప్పకుండా వెళ్ళిపోయాడు. అయ్యో రాజు మాస్టర్ గారు. మళ్ళీ బట్టలు తీసుకొని ఎల్లుండి అని చెప్పి వచ్చి మళ్ళీ మళ్ళీ ఊరంతా హాయి చెప్పి ఇవాళ వెళ్తున్నామని వచ్చాము. ఆయన లేడు. అట్లాగా నాగార్జున గారు అంటే యాక్చువల్ అంటే అపజయాలకే కొన్ని కొన్ని తెలియని విషయాలు. ప్రతి వాళ్ళకంటే రాములు సూపర్ ఉంటారు కాబట్టి కొన్ని విషయాలు. నాగార్జున గారు సినిమా ఒకటి సినిమా సినిమా చేశారు, మంచి హిట్ అయిన సినిమా. దాంట్లో పెట్టుకున్నప్పుడు కూడా బాగా అప్పుడు స్టాప్ కమ్మింగ్ లో ఉన్నప్పుడు ప్రతి సినిమా నాగార్జున గారు చేస్తున్నా అన్నప్పుడు కూడా అది పెట్టి కొంచెంసేపటికి అంతే మేము ఓకే అనుకున్న తర్వాత మళ్ళీ అది తీస్తారంటే కదే. అట్లే ప్రతిదీ అంటే మీరు సక్సెస్ లో మేము చూసేవి కాదు, ఫెయిల్యూర్స్ కూడా చాలా. సక్సెస్ మీరు చూసారు, ఫెయిల్యూర్ మేము చూసారు. అప్పుడప్పుడు సక్సెస్ చేయలేదు సూపర్ అన్నప్పుడే మీకు అగపడ్డాయి, తీసేసి మీకు అగపడలేదు కదా. అవి మేము చెప్తున్నాం మీకు. ఫస్ట్ ఫైట్ మాస్టర్గా మేము అడిగాము, మాకు కార్డు ఇవ్వను అన్నారు. మీరు ఎవరి దగ్గర అసిస్టెంట్కి వెళ్ళలేదు, మీకు అంత నాలెడ్జ్ లేదు, ఇవ్వను అన్నారు. అట్లా ఏది కూడా మేము ఫస్ట్ స్టెప్ ఏది కరెక్ట్ సక్సెస్ అవ్వలేదు. అంటే ఎందుకంటే జనానందరికి కూడా తెలియాలి అంటే నిరంతరం అనుకోగానే అన్ని జరగకూడదమ్మా. అది నేను అంటున్నా, అన్ని జరిగితేనే అప్పుడప్పుడు గుండె ఈసీజీ గ్రాఫ్ లో పైకి కిందకి ఉంటేనే మనిషి బతికినట్టు. స్తబ్దుగా ఉందంటే అందుకని అదే మనకి ఎన్టీఆర్ గారు ఏదో ఒక సినిమాలో అదే మన ఒక సినిమాలో ఏదో సినిమాకి క్లాస్ వరకు పిలిచారు మమ్మల్ని. పిలిస్తే మేము లొకేషన్కి వెళ్ళినామన్నా బాబుకి నచ్చక మధ్యలో నుంచి వెళ్ళిపోయారు. అయ్యో, అంటే స్టార్టింగ్ పీరియడ్ లో అట్లాంటి ఒక అందరు ముందర సడన్ గా హీరో వెళ్ళిపోయాడు, నేను చేసింది నచ్చట్లేదు వర్క్ అని అంటే మీకు అది ఇన్సల్ట్ గా ఆ మినిట్ కైనా అనిపిస్తుంది కదా. చిన్నదనంగా అనిపిస్తుంది కదా. సిచ్యువేషన్ ఏంటి, మనం చేసిన పని నచ్చకుండా వెళ్ళాడు. ఇంకా చిన్నతనం ఏముంది, నచ్చలేదు అనుకోవటమే. ఇంకోటి ఏంటంటే ఇంకా అంటే మనం ఏంటంటే ఇప్పుడు కూడా మేము ఏంటంటే
మాకు ఎప్పుడు కూడా మాకు అవమానం పరిచినా కానీ చేసినా కానీ ఎప్పుడు కూడా భగవంతుడు సాక్షిగా మనం ధర్మంగా ఉంటున్నాం, ఏ రోజు మనం ఓడిపోము, మంచి జరుగుద్దని ఎప్పుడు మాలో ఒక నమ్మకం ఉంటుండేది ఎప్పుడు. ఎస్, ఇది ఇంకో సిచ్యువేషన్స్. చెన్నై వెళ్ళిన తర్వాత ఒక 6 నెలలు ఉన్నాం చెన్నైలో. సినిమాలకు వెళ్ళిన తర్వాత రాజు మాస్టర్ గారు అన్నాడు, అయ్యి నేను కార్డు రావట్లేదా, మీరు వెళ్ళి ఊర్లో పనులు చేసుకోండి, మేము కావాలని పిలుస్తానన్నాడు. మళ్ళీ వచ్చి బ్యాగులు పక్కన పెట్టి మళ్ళీ కోతలు గేదెలు మేకలు కొలుతుంటే ఆ సూటిపోడు మాటలు ఎట్లా పడాలి. అట్లాంటి ఏంటంటే మనిషి విజయాలనే మనం ఎంజాయ్ చేయటం కాదు, అపజయాలు కూడా ఎంజాయ్ చేయాలి. మీరు ఫీల్ అయ్యారు ఆ టైంలో, కానీ మీకు మీరు నచ్చ చెప్పుకొని మళ్ళీ మీకు మీరు మోటివేషన్ తెచ్చుకొని. అంటే ఫీల్ అవ్వటంలో కూడా మనస్ఫూర్తిగా అంటే మనం చెయ్యని తప్పుని దాన్ని చేసినప్పుడు మనకు చేయలేని అవకాశం లేనప్పుడు దాన్ని రిసీవ్ చేసుకోవాలి మనిషిని అనేది. ఇంకోటి ఏంటి తల్లి, నేను ఏంటంటే మనుషులకు 2 కళ్ళే, విశ్వానికి అనంతమైన కన్ను ఉంది. కాబట్టి ఆ కన్నులో పడ్డ మనిషి ఎప్పుడు ఓటమి చెందదు. మనుషుల మధ్య ఓడిపోయినట్టుగా భవించవచ్చు, భగవంతుడి దృష్టిలో గెలిచినట్టు. అది 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 కరెక్ట్ అయిన పొజిషన్స్లో ఉండాలి. మనం ఏదో రాంగ్ రూల్స్లో వెళ్ళి ఓడిపోయామని చెప్పి ఆయన మీద అకౌంట్ వేయకూడదు. మనకు భగవంతుడు రోజు చెప్పడు కదా నువ్వు కరెక్ట్ ఉన్నావా తప్పు ఉన్నావా అని. కాబట్టి మనకు ఆ మోటివేషన్ రావాలి కదా. అయితే మీరు చాలా మంది స్టార్ హీరోస్తో వర్క్ చేశారు. బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు, ఇట్లా చాలా మంది హీరోస్తో వర్క్ చేశారు కదా. అసలు సెసలైన ఫైటర్ వీళ్ళు అని మీకు ఎవరితో వర్క్ చేసినప్పుడు అనిపించింది? అంటే ఇప్పుడు మీరేంటంటే ఇప్పుడు ఒక హీరో చెప్పినామంటే ఆ హీరో సెసలుగా చేశారంటే ఇప్పుడు ప్రపంచం వాళ్ళు ఆ ఫ్యాన్స్ అంతా మమ్మల్ని ఇరగ్గుమ్మరు అంటావా? కాదు బంగారు తల్లి, అలా అలా అనుకుంటున్నారా? నేనంటే యాక్సిడెంట్ అంటమ్మా, ఒక్కొక్క ఫ్యాన్స్ వచ్చి ఒక హీరో మీద ఒక గూడు కొట్టుకొని ఉండారు కామన్గా. యాక్చువల్గా న్యాచురల్ చెప్పాలంటే యాక్చువల్ చాలా మంది కూడా ఈ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు, ఏ హీరో మీకు బాగా నచ్చుతారు, ఏ హీరో బాగా చేస్తారు అని. యాక్చువల్గా అందరి దగ్గర అందరితోటి పని చేస్తున్నప్పుడు ఒక హీరో బాగా చేస్తారనేది మన ప్రత్యేకంగా అనేది వాళ్ళని మనం ఎలా చెప్పగలం. కాబట్టి అందరూ సూపర్లే. సరే, అయితే దీన్ని ఎలా మార్చచ్చు అంటే నేను తెలుసుకోవాలనుకున్న పాయింట్ని ఇప్పుడు మీరు ఈ సెన్సిటివ్ జోన్ ఉందన్నారు కాబట్టి ఎలా అడగచ్చు అంటే, బాలకృష్ణ గారి పని చూశారు, చిరంజీవి గారి పని చూశారు, ప్రభాస్ గారి పని చూశారు, XYZ అందరి పనులు మీరు చూశారు. ఒక్కొక్క స్టార్ హీరో దగ్గర నుంచి ఈ గుణాన్ని మనం నేర్చుకోవాలి అని మీరు ఫీల్ అయింది ఏంటి? చిరంజీవి గారి నుంచి ఏం చూడాలి, బాలకృష్ణ గారి నుంచి ఏం చూడాలి, ఏం చెప్తారు? అది బెస్ట్ క్వశ్చన్ కదా, బాగా చెప్పానా? మేము క్వశ్చన్ దీనికి ఆన్సర్ కరెక్ట్ నువ్వు ఇంకొక డైరెక్షన్లో అడిగావు. అంటే యాక్చువల్ ఏంటంటే మేము ప్రతి హీరో దగ్గర కూడా ఒక పాయింట్ నేర్చుకుంటాం. ఎగ్జాక్ట్లీ. అంటే మీరు చేసిన వర్క్ కి అప్రిసియేషన్ రావడం, థియేటర్ లో వర్క్ చూసిన తర్వాత అది అవుట్ రైట్ 6 నంది అవార్డులు వచ్చాయంటేనే అర్థమవుతుంది. నా ప్రశ్న ఏంటంటే, మీరు ఎప్పుడన్నా అంత ఎమోషనల్ గా వర్క్ లో ఇన్వాల్వ్ అయిపోయి ఇది ఇలా చేయాలి అలా చేయాలని ప్లాన్ చేసి తీరా సెట్ మీదకి వెళ్ళిన తర్వాత ఇది కాదు అసలు, ఇది వద్దు, ఇది బాలా, నెక్స్ట్ వేరేదేవరా చెప్పండి అని అట్లా మిమ్మల్ని ఎవరన్నా హార్ష్ గా బిహేవ్ చేస్తే మీరు నొచ్చుకున్న సందర్భాలు ఉన్నాయా అన్నది నా ప్రశ్న. కాదు తల్లి, నేను అంటున్నాను మనిషి ఎప్పుడు కూడా 2 రకాలు మనం మనిషి ఉండగలగాలి. అవతారులు మనం చెప్పగలిగి అవతారులు మనల్ని చెప్పేటట్టుగా మనం ఉండాలి. అన్ని సందర్భాల్లో కుదరకపోవచ్చుగా, అట్లా ఉండాలి. ఉంటే అదే 2 రకాలైన పద్ధతులు మనం చెప్పి చూస్తాం. ఇది బాగుంది సార్ మా యోజన ప్రకారం అని అంటాం. లేదు అది బాగా దానికంటే ఇంకా బెటర్మెంట్ వేరే అది బాగుండదు అని అంటారు అనుకో. ఒక అప్పుడు ఏంటంటే మన పెద్ద మనిషి చెప్పినప్పుడు ఆటోమేటిక్ సరెండర్ అయ్యి దానికి చేయాలి. సో మీరు ఎప్పుడు నొచ్చుకోరు అయితే ఎవరన్నా? నొచ్చుకోను లేదంటే స్టార్టింగ్ లో కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. ఎవరు చెప్తే మీరు ఎక్కువ హర్ట్ అయ్యారు? అది యాక్చువల్లీ మమ్మల్ని నా పేరు సూర్య అనే సినిమాలో మేము చేసిన కంపోజిషన్ బాగాలేదని తీసేశారు మమ్మల్ని ఫైట్లో. అయ్యా, కంపోజ్ చేసి అంటే కంపోజ్ కాదు అంటున్నాను నేను అనేది. ఎక్కడో వాళ్ళకి కనెక్ట్ అవ్వాలి అది. అంత హిట్ సినిమాలో నా పేరు సూర్య సినిమా ముందు మేము సరైనోడు సినిమా చేసాం. నెక్స్ట్ మూవీ అది రేసుగురం తర్వాత ఉంటుంది. రేసుగురం ఏదో రేసుగురం దాని తర్వాత మంచి హిట్ అయింది అనమాట బన్నీ గారి కాంబినేషన్లో. అంటే ఏం లేదు తల్లి, నేను అంటున్నాను హీరో డైరెక్టర్ అలా తీసేసినప్పుడు ఏమనిపించింది? హ్యాపీ కదా. అంటే 2 రకాలైన పద్ధతి ఉంటుంది. అంటే తీసేసినప్పుడు మన వర్క్ కరెక్ట్గా వాళ్ళు అనుకున్నట్టు మనం చేయలేదేమో, బట్ నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి
వాళ్ళు అనుకునేలాగా చేయాలనే ఒక వైరాగ్యం వస్తుంది, ఒక తెగింపు వస్తుంది, ఒక వైరాగ్యం వస్తుంది. అంటే మనం ఏంటి మన థాట్ ఏంటి, వాళ్ళకి నచ్చేలాగా మన థాట్ క్రియేట్ అవ్వలేదే, బట్ నెక్స్ట్ టైం మనం వాళ్ళకి నచ్చేలాగా చేయాలనేది ఒకటి. తర్వాత నేనేదో బాగా చేశాను, అవతరాలు తప్పు అని చెప్పి దాన్ని మేనేజ్ చేసుకెళ్ళటం ఒకటి. మేము అనుకున్నాం అంటే మా తప్పు అనుకున్నాం, మీరు అలా అనుకున్నారు. అవతరాలు నచ్చినట్టు విధానం లేదు. అప్పటికే నా పేరు సూర్య అంటే మీరు ఎన్నో సినిమాలకు చేశారు, ఎన్నో అవార్డులు తీసుకున్నారు, అప్పటికే నచ్చలేదు అని అంటే కూడా మీరు హట్ అవ్వాలా. కమ్మకు 10 రోజులు షెడ్యూల్ క్యాన్సిల్ అయితే అరుణాచలం కొన్ని యాత్రకి వెళ్ళేసి హ్యాపీ కార్ వేసుకుని 10 days హ్యాపీ కొంచెం మైండ్ ఫ్రెష్ చేసుకొని మళ్ళీ ఎనర్జీ తోటి బయటకు ఆ షూటింగ్ యూనిట్ అందరికి థ్యాంక్స్ చెప్పి, అది మేము వెళ్ళే పొజిషన్ కిచ్చా అని ఒక బ్యాంకాక్ మాస్టర్ తీసుకొచ్చేసారు. సరే అట్లయినా నా ఫైట్ పెద్దగా, సినిమా కూడా ఫైట్ పెద్దగా వర్క్స్ అలా, అందుకని మమ్మల్ని కాదు అన్నారు, ఫైట్ చెందడం కాదు. అంటే సిచ్యువేషన్ ఏంటంటే ఆ ఫైట్లో ఎమోషన్ లేనందువలన అది మేము చేసినా ఎవరు చేసినా అది ఫ్లాప్. అది అంటే మనకి ఒక నెగటివ్ థింగ్ జరిగిన లైఫ్లో, ఒక నెగటివ్ ఇన్సిడెంట్ జరిగిన లైఫ్లో ఏమాత్రం ఫీల్ అవ్వకుండా దాన్ని ఛాలెంజ్గా తీసుకొని ఎంత మాక్సిమం బెస్ట్గా వాడుకోవచ్చో దాన్ని అరుణాచలం అన్నారు, ట్రిప్ అన్నారు, మళ్ళీ ఎనర్జీ ఫిల్ చేసుకున్నారు. అలా వైకుంఠపురం అనే సినిమాకి కాంబినేషన్ చేసాం, సూపర్ హిట్. ఇది కదా మనిషికి కావాల్సింది అసలు. సూపర్, అసలు సూపర్. వైకుంఠపురంలో పాటలన్నీ చిత్తలార చెరపడు చాలా నడుచుకుంటూ పాట, అసలు చేతిలో కోడి కత్తి, అసలు వేరే లెవెల్ అది, అసలు సూపర్ అసలు.